ఎన్నికలను నియంత్రించే అధికారం మాకు లేదన్న సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం పనితీరును నిర్దేశించలేమన్న ధర్మాసనం. ఖరారైన ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన. ఈ నెల 30, 3, 4 తేదీల్లో ప్రధాన ఎన్నికల ప్రచారం. రేపు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మధ్యాహ్నం 12 గంటలకు సిద్దిపేటలో సభ. ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని. సెక్యులరిజాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసిందన్న మోడీ. తెలంగాణలో కాంగ్రెస్ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు. 3 స్థానాలకు పేర్లు విడుదల చేసిన పార్టీ అధిష్టానం. ఢిల్లీ సామాజిక న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ. కులగణన, కులాల సర్వే సరికాదన్న కాంగ్రెస్ అగ్రనేత. వైనాడ్ ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రియాంక గాంధీ. ప్రజా సమస్యలపై మోడీ ప్రస్తావించడం లేదన్న కాంగ్రెస్ నేత. వరంగల్ కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్న సీఎం. కల్వకుంట్ల ఫ్యామిలీ పీడ విరగడైందన్న రేవంత్ రెడ్డి. కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం. మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహించిన గులాబీ దళపతి. ఏపీలో ముగిసిన జగన్ బస్సు యాత్ర. 22 రోజులు, 86 నియోజకవర్గాలు, 2100 కిలోమీటర్ల యాత్ర. శ్రీకాకుళంలో చంద్రబాబు, కాకినాడలో పవన్ ఎన్నికల ప్రచారం. జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఇరు పార్టీల అధినేతలు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఈఓ సీరియస్. నోటీసులపై అసంతృప్తి, చర్యలు తీసుకోవాలని ఈసీని కోరిన సీఈఓ. నల్గొండ వేములపల్లి శివార్లో కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం. కాన్వాయ్లోని పలు వాహనాలు ధ్వంసం. కామారెడ్డి జిల్లా మర్కల్ గ్రామంలో కుల బహిష్కరణ. 3 రెడ్డి కుటుంబ సభ్యులను వెలివేసిన కుల పెద్దలు. హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీకి ఝలక్. ఈసీ ఆదేశాలతో సాయి చైతన్యను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లో కారు ప్రమాదం. ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లిన కారు. భయాందోళనతో పరుగులు తీసిన స్థానికులు. మంచిర్యాల జిల్లా తాళ్ల గురజాలలో విద్యుత్ షాక్తో ఒకరి మృతి. అధికారుల నిర్లక్ష్యం అంటూ ఆఫీస్ ఎదుట కుటుంబ సభ్యుల ధర్నా. లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పు రిజర్వ్. సిబిఐ కేసులో తీర్పును మే 2న, ఈడీ కేసులో తీర్పును మే 6న ఇవ్వనున్న కోర్టు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద తమిళనాడు రైతుల ధర్నా. 2వ రోజు కొనసాగిన అన్నదాతల ఆక్రందనలు. దక్షిణాఫ్రికా జోహానెస్బర్గ్లో బోయింగ్ విమానానికి తప్పిన ప్రమాదం. టేకాఫ్ సమయంలో ఊడిపోయిన టైరు. అత్యవసరంగా ల్యాండింగ్.